రోడ్డు నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే వారు చిలకలూరుపేటకి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించారు. అది విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, పట్టణ అభివృద్ధికి కావచ్చు, చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి కావచ్చు, అనేక రకాలుగా జాన్ డేవిడ్ గారు, సత్యవేదం గారు పేరు మీద నరసరావుపేట సెంటర్ నుంచి ప్రధానమైనటువంటి రోడ్డుకి వారి ఒక పేరు నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే వారి పేరు మీద ఇప్పటికే మనం డైక్మన్ కాలనీ పెట్టాము, డైక్మన్ కాలనీ పెట్టాము. అనేక రకాలుగా వారిని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చిలకలూరుపేట పట్టణ ప్రజలు మర్చిపోలేనటువంటి సేవలు అందించినటువంటి మహనీయుడు జాన్ డేవిడ్ గారు. ఆ తర్వాత ఏఎంజీ తరఫున జెస్సీ బాబు గాని, అరుణ్ కుమార్ మహంతి గాని అనేక రకాలుగా పేదలకు సేవలు అందించారు. కష్టకాలంలో విపత్తులు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు సహాయం అందించారు అంటే అది ఏఎంజీ ప్రజల హృదయాల్లో ఉంది. ఆ సంస్థ గాని, ఆ సంస్థ తరఫున జాన్ డేవిడ్ గారు గాని, జెస్సీ బాబు గాని, అదే విధంగా వేదా స్కూల్ పెట్టి అటు మన దాదీబాబు గాని, ఇటు అరుణ్ కుమార్ మహంతి గాని, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చిలకలూరుపేట నియోజకవర్గానికి, ఈ జిల్లాకి, రాష్ట్రంలోనే అటువంటి సంస్థ చిలకలూరుపేటలో ఉండటం ఈ ప్రాంత ప్రజల యొక్క అదృష్టం. అందుకనే జాన్ డేవిడ్ గారు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో ఉండాలని చెప్పి జాన్ డేవిడ్ గారు సత్యవేదం పేరు మీద ఈ యొక్క నామకరణం చేయడం జరిగింది.